ప్రైజ్ ది లార్డ్. సామెతల పుస్తకము 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీవు జీవం కలిగిన దేవుని ఆధారం చేసుకొనగలిగితే నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. కొందరు దేవుని ఆధారం చేసుకొనక స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనుషులను ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. అలాగని వారి జీవితంలో నష్టాన్ని చూస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న మనమందరము దేవునిని ఆధారం చేసుకునే వారముగా ఉండాలి. మనం ఏదైనా పని ప్రారంభించాలనుకున్నా, మన ఆలోచన ప్రకారంగా మనకేదైనా కావాలి అనుకున్నప్పుడు, ప్రతి విషయమందును మనము దేవునిని ఆధారం చేసుకున్నప్పుడు మనము నష్టపోకుండా, మనము ఇబ్బంది పడకుండా, మనకు ఏది మేలో ఏది క్షేమమో ఆ మార్గాలలో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఈ లోకమందు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలలో మనం నడిపించబడి మనము ఇబ్బంది పడే ఆ పరిస్థితులు రాకుండా, నష్టపోయే ఆ పరిస్థితులు మనకు రాకుండా, మనము దేవుని ఆధారం చేసుకొనగలిగితే మన కాలు చిక్కబడకుండా, మనము పడిపోకుండా, మనకు నష్టము కలగకుండా ఆయన మనల్ని జాగ్రత్తగా నడిపించునుగాక. మరి ఈ దినమంది ఈ మాటలు వింటున్న నీవు ఎన్నాళ్ళు ఎవరిని ఆధారం చేసుకుని ఉన్నావు? మనుషులను ఆధారం చేసుకుని నష్టపోయి ఉన్నావా? ఇక నుంచి అయినా జీవం కలిగిన సర్వశక్తి గల దేవుని ఆధారం చేసుకొనగలిగితే నీ కార్యాలు సఫలమవుతాయి, నీ ఆలోచనలు సఫలమవుతాయి, నీ వేసే ప్రతి అడుగు దీవెనకరముగా ఉంటుంది. నీ జీవితంలో అది సంతోషాన్ని కలిగించే విధముగా ఉంటుంది. బైబిల్ గ్రంథములు ఎంతో మంది భక్తులైన వారు దేవుని ఆధారం చేసుకొని వారు జీవించారు. కనుకనే వారి జీవితాల్లో ఆనందం కలిగింది, శ్రమలు తొలగిపోయి ఉన్నాయి, ఆపద కాలంలో నుండి తప్పించబడ్డారు, శాసాల నుండి తప్పించబడ్డారు, అగ్నిగుండంలో నుండి తప్పించబడ్డారు, సింహబోర్ల నుండి తప్పించబడ్డారు. కారణం ఏమిటంటే దేవుని ఆధారముగా చేసుకుని ఉన్నారు కనుక. ఈ దినమంది ఈ మాటలు వింటున్న నీవు నీ బ్రతుకు దినములన్నిట ఆయనను ఆధారం చేసుకొనగలిగితే నీ జీవితానికి అది ఎంత ఆశీర్వాదము కలిగించునుగా.